పెద్దలా బాగున్నారా? మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు వచ్చేసాయి. జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. మరి మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం ఎందుకు లేట్ అవుతుంది? బీజేపీ కూటమి ఎవరిని ఎన్నుకోబోతుంది? మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వీడియోలో బీజేపీ కూటమి గెలుస్తుంది, చిన్న పార్టీల ఆహ్వాన్ని మాట్లాడుకున్నాం. మరి దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, మరి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రచారంకి వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని బట్టి, వారిద్దరు నాయకుల పట్ల ఉన్న అభిమానం చేత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోబోతున్నారా, లేక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన బీజేపీ కూటమిని ఎన్నుకోబోతున్నారా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏమిటంటే, మనం చెప్పుకున్నాం బీజేపీ గెలుస్తుంది, చిన్న పార్టీలు దావన. ఆ చిన్న పార్టీలు ఎవరంటే, దేవుడు నాకు బయలుపరిచిన విషయము చెప్తున్నాను. ఏ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వచ్చి పోటీ చేసి గెలుస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నాకు చూపించి బయలుపరిచారు. సీఎం చంద్రబాబు నాయుడు కూటమి అంటే బీజేపీ గెలుస్తున్నట్టు మనం మాట్లాడుకున్నాం. మరి చిన్న పార్టీ హవా ఏంటంటే, చిన్న పార్టీలు దావాని మనం మాట్లాడుకున్నాం. ఆ చిన్న పార్టీ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్ర సింహాసనంపై దేవుడు ఎవరిని కూర్చోబెట్టబోతున్నాడు? అదేనండి, మరెవరో కాదు, సినిమాలో అయినా రాజకీయంలో అయినా ఇప్పుడు ప్రస్తుతానికి గొప్ప సెన్సేషనల్ స్టార్ అయినటువంటి అదేనండి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని దేవుడు మహారాష్ట్ర సీఎంగా ఎన్నుకోబోతున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.